దేవుని నుండి ప్రభు అయిన క్రీస్తు నుండి కృపయు సమాధానములు మీకు కలుగునుగాక. ఆమేన్. దయచేసి కూర్చోండి. ప్రభునందు ప్రియ దేవుని సంగమా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీకందరికీ ఉదయకాల శుభాలు. ప్రత్యేకంగా గడిచిన సంవత్సరము నుండి ఈ సంవత్సరపు యొక్క పెంతెకోస్తు పండుగ దినము వరకు మనలందరినీ క్షేమముగా కాపాడిన దేవదేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసినటువంటి వారమై ఉన్నాము. ఈ పెంతెకోస్తు పండుగ సందర్భంగా చదువుకున్నటువంటి 2 వాక్యాల్లో ప్రత్యేకంగా పత్రిక వాక్యాన్ని మనం గమనిస్తే అపోస్తల కార్యములు 2వ అధ్యాయము మొదటి 13 వచనాల్లో అసలు పెంతెకోస్తు పండుగ అంటే ఏంటి, పెంతెకోస్తు పండుగకు పరిశుద్ధాత్ముడు దిగి రావడానికి కారణం ఏంటి అని మనం ఇక్కడ గమనిస్తాం. ప్రభు అయిన యేసుక్రీస్తు తన మరణానికి ముందు శిష్యుల్ని బలపరుస్తూ మాట్లాడుతూ, నేను వెళ్ళాలి, నేను వెళ్తే ఆదరణకర్త మీ దగ్గరికి వస్తాడు, సత్యస్వరూపియగు ఆత్మ మీ మధ్యకు వచ్చినప్పుడు ఆయన మీకు అనేకమైనటువంటి విషయాలు తెలియజేస్తాడు, నన్ను గూర్చి సాక్ష్యం ఇస్తాడు. గడిచిన ఆదివారం మనం చదువుకున్నది ఇది యోహాను సువార్త 15వ అధ్యాయము 23వ వచనము నుండి 16వ అధ్యాయము 4వ వచనం వరకు చదువుకున్నాం. అక్కడ యేసయ్య చెప్పినటువంటి మాట ఏంటంటే, చూడండి, తండ్రి యొద్ద నుండి మీ యొద్దకు నేను పంపబోవు ఆదరణకర్త అనగా తండ్రి యొద్ద నుండి బయలుదేరు సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు ఆయన నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చును. మీరు మొదట నుండి నా యొద్ద ఉన్నవారు గనక మీరును సాక్ష్యం ఇస్తారు. సో సాక్ష్యాన్ని గురించి గడిచిన ఆదివారపు దినాన వాక్యాన్ని నేను బోధించాను. మరి కింద రాయబడినటువంటి 4 వచనాలు కూడా 16వ అధ్యాయం 4 వచనాలు కూడా మనకు ఆ విషయాన్ని బయలుపరుస్తున్నాయి. ఈ రోజున చదువుకున్న సువార్త వాక్యమైన ఈ యోహాను సువార్త 14వ అధ్యాయము 23 నుంచి 31 వచనాలు మనము చూస్తే యేసు ప్రభువారు చెప్పినటువంటి మాటలు ఇక్కడ మనం గమనిస్తున్నాం. 25వ వచనములో, నేను మీ యొద్ద ఉండగానే ఈ మాటలు చెప్పి తిని ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబోవు పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నిటినీ మీకు జ్ఞాపకము చేయును. సో యేసయ్య తాను మరణించడానికంటే ముందు చెప్పినటువంటి ఆ యొక్క మాటలు అంటే యేసయ్య పునరుద్ధానుడైన తర్వాత 40 రోజులు ఈ భూమి మీద ఆయన సంచరిస్తూ ఉన్నాడు. పునరుద్ధానుడై యేసయ్య లేచిన తర్వాత దగ్గర 11 సార్లు శిష్యులకు తను తాను బయలుపరుచుకున్నాడు, ప్రత్యక్షమయ్యాడు. అంటే మరి యేసు ప్రభువారు గడిచిన ఆదివారం మనం సెలబ్రేట్ చేసుకున్నటువంటి రోజు ఏంటి? ఆరోహణము తర్వాతి ఆదివారము. ఆరోహణము తర్వాతి ఆదివారము తర్వాత 10 రోజులు అంటే ఈరోజు ఆరోహణము దినం ఏంటంటే పోయిన ఆదివారం కాకుండా అంతకుముందు గురువారము ఆరోహణ దినము. ఆ ఆరోహణ దినము మొదలుకొని ఈరోజు వరకు 10 రోజులు. పెంతెకోస్తు పండుగ 50 రోజులు. అంటే యేసు ప్రభువారు పునరుత్థానుడై తిరిగి లేచి భూమి మీద 40 దినాలు సంచరించి ఆరోహణమైన 10 రోజుల తర్వాత ఒక లెక్క, 2 లెక్కలు ఉన్నాయి. మొదటి లెక్క నేను చెప్పేది 50వ రోజున ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు అపోస్తల కార్యముల గ్రంథము 2వ అధ్యాయములో ఆ మేడగదిలో కూర్చున్న వారందరి మీదకి దిగినట్లుగా మనము గమనిస్తున్నాం. 2వ లెక్క ఈ అపోస్తల కార్యముల గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనము చూస్తే పెంతెకోస్తు పండుగ రోజు. సో ఈ పెంతెకోస్తు పండుగ ఎప్పుడు జరుపుకుంటాము చూడండి.
లేవియా కాండము 23వ అధ్యాయము 15-16 వచనాలను చదువుకుందాం. మీరు విశ్రాంతి దినమునకు మరునాడు మొదలుకొని, అనగా అల్లాడించు పనను మీరు తెచ్చిన దినము మొదలుకొని 7 వారములు లెక్కించాలి. ఆగండి, నేను ఆపినప్పుడు మీరు ఆపాలి. మీరు విశ్రాంతి దినమునకు మరునాడు మొదలుకొని, విశ్రాంతి దినము తర్వాత వచ్చే దినము వారములో మొదటి రోజు, అది ఆదివారం. మనకైతే దాన్ని ప్రభువు లేచిన రోజు కాబట్టి దాన్ని మనము పునరుత్థాన దినముగా మనము జరుపుకుంటాము. అంటే ఈరోజు విశ్రాంతి దినము మరుసటి రోజు, అనగా ఈరోజు. ఆ రోజు మొదలుకొని మీరు విశ్రాంతి దినమునకు మరునాడు మొదలుకొని, అనగా అల్లాడించు పనను మీరు తెచ్చిన దినము మొదలుకొని 7 వారాలు. అల్లాడించు పని అంటే కోత పండుగ. కోత కోసిన తర్వాత పనలు అల్లాడించి విదిలిచి ధాన్యాన్ని, మొదట వచ్చినటువంటి ధాన్యాన్ని సమకూరుస్తారు. మీలో కొంతమంది ఆ యొక్క కొత్త ధాన్యాన్ని కొన్ని సందర్భాల్లో అటుకులుగా మార్చి వాటిలో బెల్లం కలిపి మీరు సంఘములో పంచడము నేను ఇక్కడ గమనిస్తున్నాను. అంటే ఆ రోజు మొదలుకొని పనలు అంటే మీరు కుప్పలు కుట్టి నూర్చడానికంటే ముందు కొత్త ధాన్యాన్ని కొంత పనను అల్లాడించి దానిని మరకు పెట్టి అటుకులు చేసి తీసుకొచ్చి దేవుని ఆలయంలో ఇస్తున్నారు కదా. దాని గురించి ఇక్కడ యెహోవా దేవుడు ఇశ్రాయేలు జనాంగానికి తెలియజేస్తున్నాడు. మోషే ధర్మశాస్త్రములో చెప్తున్నాడు, 7 వారములు లెక్కించాలి. లెక్కకు తక్కువ కాకుండా 7 వారాలు 7 ఏళ్ల 49. దానికి ముందు రోజు ఏ రోజు? విశ్రాంతి దినము, నిన్నటి రోజు. మొత్తం 7 ఏళ్ల 49. 7వ విశ్రాంతి దినపు మరుదినమున మీరు 70 దినములు లెక్కించి 50 రోజులు లెక్కించి యెహోవాకు ఏమర్పించాలి? కొత్త ఫలములతో నైవేద్యము అర్పించాలి. ఈ కొత్త ఫలాలతో దేవుని ఆలయములో మీరు దేవునికి నైవేద్యాన్ని అర్పించాలి. ఆ రోజున అంటే అపోస్తల కార్యముల గ్రంథము 2వ అధ్యాయము 1వ వచనము ప్రకారము ఎప్పుడైతే ప్రజలు కొత్త ఫలములతో యెహోవా దేవునికి నైవేద్యమును అర్పించిన రోజున పరిశుద్ధాత్మ దేవుడు ప్రజల మీదికి, అంటే అందరి మీదికి కాదు, ప్రత్యేకమైనటువంటి వారి మీదికే, కొంతమంది మీదికే ఒక్క స్థలములో, అది అందరి మీదికి వ్యాపించి ఉంటే అలజడి జరిగి ఉండేది. అది పరిశుద్ధాత్మ అని తెలుసుకొని ఉండేవాళ్ళు కాదు. కానీ అక్కడ కొంతమంది మీదకే చూడండి, అక్కడ ఏమని రాయబడింది? అందరూ ఒక చోట కూడి ఉండిరి. ఎవరు వాళ్ళు? కింద చదువుకున్నటువంటి వచనాలు మనం ఇక్కడ గమనిస్తున్నాం. ఆ కూడుకున్నటువంటి వాళ్ళు ఎవరెవరున్నారో అక్కడ మనం అందరము చూస్తాం. అక్కడ చాలామంది అక్కడ ఉన్నారు. ఎక్కడెక్కడి నుంచో వచ్చినటువంటి వాళ్ళు ఆ సందర్భంలో అక్కడ ఉన్నారు. కురేనే దగ్గర లిబియా ప్రాంతమునందు కాపురం ఉన్నవారు, రోమా నుండి పరవాసులుగా వచ్చి ఉన్న యూదులు, యూదా మత ప్రవిష్టులు, క్రేతీయులు, అరబీయులు మొదలైన మనమందరము వీరు మన భాషలతో దేవుని గొప్ప కార్యములను వివరించుట వినుచున్నామని చెప్పుకొనిరి. అక్కడ ఎంతమంది ఉన్నారండి? మనం గమనించి చూస్తే దగ్గర ఎన్ని వేల మంది ఉన్నారు? ఈ 2వ అధ్యాయంలోనే వ్రాయబడి ఉంటుంది. అంతమంది మీదకి వాళ్ళలో కలిగినటువంటి మార్పు. సో పరిశుద్ధాత్ముడు దేవుడు దిగి వచ్చినప్పుడు కలిగినటువంటి మార్పుని మనం ఇక్కడ గమనిస్తున్నాం. ఇక్కడ ఒక అద్భుతం ఏంటంటే వాళ్ళు ఇస్తున్నటువంటి సాక్ష్యము. లిబియా ప్రాంతమందు కాపురం ఉన్నవారు, రోమా నుండి పరవాసులుగా వచ్చి ఉన్న యూదులు, యూదా మత ప్రవిష్టులు, క్రేతీయులు, అరబీయులు మొదలైన మనమందరమును వీరు మన భాషలతో దేవుని
గొప్ప కార్యములను వివరించుట వినుచున్నామని చెప్పుకొనిరి. ఇది పరిశుద్ధాత్మ దిగినప్పుడు జరిగేటువంటి కార్యము. ఇక్కడ 10 రాష్ట్రాల ప్రజలు కూర్చున్నారు అనుకోండి. మీరందరూ కూడా 10 రాష్ట్రాల ప్రజలు కూర్చున్నారు. నా మీదకి నాతో పాటు ఇక్కడ ఒక దేవుని సేవకుడు ఉన్నాడు, ఫ్రెష్గా తరబితి పొందినటువంటి ఆయన. మా ఇద్దరి మీదకి పరిశుద్ధాత్మ దేవుడు వచ్చాడు అనుకోండి. మేము మాట్లాడేటువంటి భాష మీ 10 రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి వారు మీ భాషల్లో వినాలి, అర్థమవ్వాలి. అదే పరిశుద్ధాత్మ శక్తి. ఈ రోజున మేము భాషలతో మాట్లాడుతున్నామని కొంతమంది దేవుణ్ణి అవహేళన చేస్తున్నారు. పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూ దేవుడు మా మీదకి వచ్చాడు, మేము భాషలతో మాట్లాడుతూ ఉన్నాము అని దేవునికి మరి సిగ్గు కలిగిస్తున్నారు. ఇది తెలుసుకోవాలని ప్రభునందు ప్రియులారా మీకు మనవి చేస్తున్నాను. కుమారుణ్ణి గురించి తప్పుగా మాట్లాడిన వారికైనా క్షమాపణ ఉంటుందేమో, కానీ పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా మాట్లాడితే ఇప్పుడు కానీ రాబోయే యుగంలో కానీ అటువంటి వారికి క్షమాపణ లేదు. పరిశుద్ధాత్మ వచ్చినట్లుగా నటించకూడదు, గమనించాలి. సో ఇక్కడ ఈ అపోస్తుల కార్యముల గ్రంథం 2వ అధ్యాయంలో ఏమి జరిగింది? వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా కలిగెను. చాలా ఫోర్స్గా వచ్చిందంట. ఒక శబ్దము, గాలి కాదు, శబ్దము. సూర్యుడి నుంచి భూమి మీదకి సూర్యుని కిరణాలు పడడానికి ఎన్ని నిమిషాలు పడుతుంది? 7 నిమిషాలు. అవునా? దగ్గర సూర్యుడి నుంచి నేల మీదకి మన మీదకి సూర్యకిరణాలు మనల్ని తాకడానికి పట్టేటువంటి సమయము దగ్గర 7 నిమిషాలు. మరి ధ్వని చాలా స్పీడ్గా వెళుతుంది. శబ్ద తరంగాలు, శబ్దము కూడా అంత తొందరగా రాదు. అది అలలుగా. ఎందుకంటే గాలి దాన్ని నెట్టుకు వెళుతుంది కాబట్టి. కానీ ఇక్కడ ఏమంటున్నాడంటే వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని అన్నాడు, కానీ గాలి అనలేదు. చాలామంది దీన్ని తప్పుగా అర్థం చేసుకొని గాలి అని అనుకుంటాం మనము. గాలి వంటి ఒక స్వరము. సముద్రము దగ్గర నిలబడినప్పుడు అలలు పోటుకి వచ్చే శబ్దము వేరు, తెల్లవారుజామున వచ్చే శబ్దం వేరు, మధ్యాహ్న కాలమున వచ్చే శబ్దము వేరు. సూర్యుడు అస్తమించిన తర్వాత మనము సముద్రపు ఒడ్డున నిలబడితే అప్పుడు అక్కడి నుంచి వీచేటువంటి గాలి శబ్దము వేరు. కొండల దగ్గర నిలబడినప్పుడు గాలి వీచినప్పుడు ఆ గాలి శబ్దము వేరు. ఈ పరిశుద్ధాత్మ స్వరము వేగముగా వచ్చే గాలిలాగా ఉంది. కాబట్టి వారు కూర్చుండి ఉన్న ఇల్లంతయు వ్యాపించెను. ఆ ఇంటి నిండా వ్యాపించింది, చాలా ఫోర్సుగా. అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్లుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కని మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తిని అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. సో ఎవరైతే ఆ ప్రార్థన సహవాసములో కూర్చున్నారో ఆ పెంతెకోస్తు పండుగ క్రొత్త ఫలాల యొక్క నైవేద్యాన్ని దేవునికి అర్పించినటువంటి పండుగ రోజున ఇదొక ఆడిటోరియం అనుకోండి. ఆడిటోరియంలో వాళ్ళందరూ కూడా కూర్చున్నారు. ఇల్లు అంటే ఇల్లు కాదు, ఆడిటోరియంను కూడా ఇల్లుగా పరిగణించేటువంటి వారు. ఈ రోజున కమ్యూనిటీ హాల్స్ ఏవైతే ఉన్నాయో, అంటే కమ్యూనిటీ అంటే ఒక గుంపుగా ఒక ప్రదేశంలో కలిసేదాన్ని కమ్యూనిటీ. ఇది ఒక కమ్యూనిటీ. దీన్ని మనము హాల్ అనము, ప్రార్థన మందిరం అని అంటాం. సో అక్కడ జరిగేటువంటి ఫంక్షన్స్ని బట్టి కళ్యాణ మండపం మనం, లేకపోతే ఇంకొక ఫంక్షన్ హాల్ అనో మనము పిలుస్తాం ప్రభునందు ప్రియులారా. కాబట్టి అక్కడ చేరినప్పుడు, అందరూ కూడా చేరినప్పుడు వారి మీదకి పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు వారికి వాక్శక్తిని అనుగ్రహించిన కొలది అన్య భాషల్లో మాట్లాడారు. వాళ్ళ సొంత భాషల్లో వాళ్ళు మాట్లాడలేదంట.
అన్య భాషల్లో. ఎందుకు దేవుడు వారి భాషల్లో మాట్లాడనీయకుండా అన్య భాషల్లో మాట్లాడిచ్చాడు అని అంటే, ఏ ఏ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వారిని గురించి ఇక్కడ 10వ వచనములో వ్రాయబడిందో, 9-10 వచనములో పార్థియులు, మాదీయులు, ఏలామీయులు, మెసపతోమియా, యూదయ, కపదోకియా, పొంతు, ఆసియా, పృగియా, పంపులియా, ఐగుప్తు అను దేశములందలి వారు, ఇన్ని ప్రాంతాల వారందరూ కూడా ఆ దేవునికి నైవేద్యం అర్పించే పండుగ కొరకు వారు వచ్చారు. దేవునికి నైవేద్యము అర్పించాలని యెరూషలేమునకు వచ్చారు. అప్పుడు ఈ సంఘటన చోటు చేసుకుంటున్నది. దేవుడు వారికి వాక్శక్తిని అనుగ్రహించగా వారు వారి భాషల్లో కాకుండా అన్య భాషల్లో మాట్లాడినట్లుగా మనం ఇక్కడ గమనిస్తున్నాం. దాన్ని ఏమన్నాడంటే యేసయ్య 14వ అధ్యాయం, యోహాను సువార్త 14వ అధ్యాయము 26వ వచనములో ఆదరణకర్త ఏమన్నాడండి? ఆదరణకర్త. 16వ వచనం చూడండి. నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను, అనగా సత్య స్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహిస్తాడు. మీకే ఇస్తాడు. నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను, అనగా సత్యస్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించను. ఎల్లప్పుడూ ఉండడానికి, సదాకాలము మనలో ఉండడానికి, మన మధ్యన ఉండడానికి దేవుడు ఒక ఆదరణకర్తను పంపించాడంట. అంటే దేవునికి వాక్య ప్రకారము మనందరిలో కూడా పరిశుద్ధాత్ముడు ఉండాలి. సో ఇప్పుడు మనల్ని మనము పరీక్షించుకుంటే మనలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడా? మనము పరిశుద్ధాత్మ దేవుని కలిగి ఉంటే మనము అన్య భాషలు మాట్లాడగలుగుతున్నామా? సరే, అన్య భాషల్ని పక్కన పెడదాం. పరిశుద్ధంగా మనము జీవిస్తున్నామా? ఆ పరిశుద్ధత మనలో ఉన్నదా అని మనము ఆలోచించాలి. సో దేవుడు ఉన్నాడు. తండ్రి అయినటువంటి దేవుని కాలము చాలా ఎక్కువ కాలము. కుమారుని యొక్క కాలము కేవలం 33.5 సంవత్సరాలే. పరిశుద్ధాత్ముడి యొక్క కాలము ఈ లోకము నిలిచి ఉన్నంత వరకు, 33.5 సంవత్సరాలు ప్లస్ ఒక 40 రోజులు, అంతేగా? అంటే ఆయన చనిపోయి తిరిగి లేచిన తర్వాత భూమి మీద ఉన్నటువంటి కాలం ఎంత? 40 రోజులు. అంటే 33.5 అంటే 3 సంవత్సరాల 7 నెలల 10 రోజులు మన క్యాలిక్యులేషన్స్ ప్రకారం. ఇట్ వాస్ వెరీ షార్ట్ పీరియడ్ వేర్ ఆ త్రిత్వములో రెండవ భాగమైనటువంటి కుమారుని యొక్క కాలము కేవలము 3 సంవత్సరాల 7 నెలల 10 రోజులే. సో ఈ 10 రోజులు గ్యాప్ ఉంది. ఏంటి? ఆయన ఆరోహణమైన తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు, అంటే క్రొత్త ఫలాల నైవేద్యాన్ని దేవునికి అర్పించే దినము రోజుకి ఈ 10 రోజులు గ్యాప్ ఉంది. దీన్ని మనం ఏమని అనుకోవచ్చు అంటే నిశ్శబ్ద కాలము అని అనుకోవచ్చు. అది నిశ్శబ్ద కాలమే. మలాకీ గ్రంథము తర్వాత క్రీస్తు పుట్టుక వరకు 400 సంవత్సరాలు దీన్ని ఏమన్నారంటే నిశ్శబ్ద కాలము అని అన్నారు. 400 సంవత్సరాలు, 400 సంవత్సరాలు. దానికి ముందు 300 సంవత్సరాలు యెషయా కాలము. యేసు ప్రభువారు పుట్టకముందు 700 సంవత్సరాలకు పూర్వము యెషయా ప్రవక్త దేవుని కుమారుడైన యేసుక్రీస్తు యొక్క జననము గురించి, కన్య గర్భమును గురించి 7వ అధ్యాయములో చెప్పాడు. సో కాబట్టి మలాకీ గ్రంథము నుంచి మత్తయి సువార్త వరకు, క్రీస్తు పుట్టుక వరకు 400 సంవత్సరాలు నిశ్శబ్ద కాలము. ఇక్కడ మళ్ళీ పరిశుద్ధాత్మ కుమారుడైన యేసుక్రీస్తు ఆరోహణమై వెళ్ళిన తర్వాత 10 రోజులు ఖాళీగా ఉంది. ఈ 10 రోజులు వెరీ షార్ట్ పీరియడ్.
ఇది నిశ్శబ్ద కాలము. ఈ 10 రోజుల్లో చాలా మార్పులు చేకూరాయి. అక్కడ శిష్యులు భయపడ్డారు, వాళ్ళు ఎక్కడికి వెళ్ళలేదు, ఒకే దగ్గర ఉన్నారు. వాళ్ళు ఎప్పుడు చీట్లు వేసుకున్నారు, ఎప్పుడు ఇతర ప్రాంతాలకు వెళ్ళారు, అపోస్తుల కార్యముల గ్రంథము 1వ అధ్యాయం నుంచి చదివితే మనకు తెలుస్తుంది. వాళ్ళు భయపడ్డారు కొంత సమయం. సో ఈ 10 డేస్కి ఆరోహణమైన దినము మొదలుకొని పెంతెకోస్తు పండుగ ఆ రోజున పరిశుద్ధాత్మ దేవుడు ఏదైతే యేసయ్య యోహన్ సువార్త 14వ అధ్యాయము 16వ వచనంలో చెప్పాడో ఆ సంఘటన చోటు చేసుకుంది. దేవునికి నైవేద్యము అర్పించేటువంటి రోజున దేవునికి మనం ఎప్పుడైతే మన ప్రథమ ఫలములో నుండి నైవేద్యాన్ని అర్పిస్తామో అప్పుడు పరిశుద్ధాత్ముడు మనలోనికి వస్తాడు. ఎందుకు పెంతెకోస్తు పండగ రోజునే ఎందుకు పరిశుద్ధాత్మ దేవుడు రావాలి? యేసయ్య వెళ్ళిన మరుసటి రోజు ఎందుకు రాకూడదు? ఆ యూదులకు ఉన్నటువంటి పండుగలను గురించి మనము మాట్లాడుకుంటే పులియని రొట్టెల పండుగ, పస్కా పండుగ, గుడారాల పండుగ, పెంతెకోస్తు పండుగ, అదే ప్రథమ ఫలముల పండుగ అంటారు దాన్ని. అవునా? ఈ పండుగలన్నీ కూడా అంటే పస్కా పండుగకు 6 రోజుల ముందే యేసు ప్రభు వారు యెరూషలేమునకు వచ్చారు. అదే మట్టల ఆదివారము. పస్కా పండుగ రోజు వాళ్ళు పండుగ జరుపుకోవాలి. ఆ రోజున క్రీస్తు సిలువ వేయబడ్డాడు. పస్కా అది మనం గమనిస్తే పాత నిబంధనలో పస్కా పండుగ, యేసు ప్రభు వారు సిలువ వేయబడినటువంటి రోజు మనం గమనిస్తే ఆయన యెరూషలేమునికి ఎప్పుడు వచ్చాడో పస్కా పండుగకు 6 రోజుల ముందే. అలాగే యోహాను సువార్త 1వ అధ్యాయంలో అనుకుంటాను పస్కా పండుగకు ముందు వచ్చినప్పుడు అక్కడ వాళ్ళలో డిస్కషన్ జరిగింది. మేము అపోస్తులు ప్రవక్తలు ఎవరిని గురించి వ్రాయబడ్డారో ఆయనని మేము కనుగొంటిమి అని అంటాడు. అప్పుడే అంటాడు నతనయేలు, నజరేతు నుండి మంచిదేదైనా రాగలదా? సందర్భాన్ని చూడండి ప్రభునందు ప్రియులారా. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు దిగినటువంటి రోజు ప్రథమ ఫలముల పండుగ రోజు. సో మనకు ప్రథమ ఫలముల పండుగ అయిపోయింది. మనకు ఈ రోజున క్రిస్టియన్స్ ఎప్పుడు జరుపుకుంటారంటే ప్రథమ ఫలముల పండుగ కోత పండుగని జరుపుకుంటాం. కోత పండుగ పొలాల్లో పంటను కోసేటువంటి కాలం అది మీకు అందరికీ తెలుసు. మీలో కొంతమంది అందులో పాల్గొంటారు, పనులు చేస్తారు. సో పనులు దేవుని సన్నిధానంలో తీసుకువచ్చి అల్లాడించేటువంటి రోజు, కుప్ప నూర్చే రోజు. కోత పండుగ వేరు, ప్రథమ ఫలముల పండుగ వేరు. ఇది కోత పండుగ కాదు, ఇది నైవేద్యాన్ని, క్రొత్త ఫలాల నుంచి దేవునికి నైవేద్యాన్ని అర్పించేటువంటిది రోజున ఈరోజు మరి పరిశుద్ధాత్ముడు దిగి వచ్చినట్లుగా మనం చూస్తాం. మరి ఆంధ్ర క్రైస్తవ కీర్తనల నుంచి మనం ఒక పాట పాడుకుంటాం. నేను గడిచిన ఆదివారం కూడా మనం అటు పాడుకున్నాం. ఏంటి ఆ పాట? పరిశుద్ధాత్ముడా ప్రభువా వరద మా హృదయములను దినమూల నివసింపుమయ్యా అనేటువంటి పాట మనం పాడుకుంటాం. దాని తర్వాత 447వ పాట ఒకటి ఉంది. పరిశుద్ధాత్మ ప్రభుని వరదివ్య శక్తి బంధురము ధరణికి జీవ సంజీవము. సంజీవము ఏంటండి? ఏంటి సంజీవం? ఏంటి? ఔషధము, ఒక మంది. అది సంజీవిని. సంజీవిని అంటే ఏంటి? మరణము లేనిది. సంజీవిని పర్వతము. సంజీవిని పర్వతములోకి వెళ్ళి పురాణాల్లో ఒక కథ ఉంది. ఒక వ్యక్తి వెళ్ళి ఆ సంజీవిని పర్వతంలోకి వెళ్ళి అక్కడి నుంచి ఒక మొక్కను తీసుకువచ్చి ప్రాణము పోసినట్లుగా హిందూ పురాణాల్లో ఒక కథ ఉంది. ఒక ఆయన సంజీవిని పర్వతాన్నే మోసుకొని వచ్చాడంట. తెలుసా మీకు?
తెలుసా లేదా? పర్లేదు, యా తెలిసే తెలుసు అని చెప్పవచ్చు. నేను చెప్పగలను ఆ కథ కూడా. సంజీవిని పర్వతం ఇట్ట మోసుకొచ్చాడు. ఇక్కడ ఏమన్నాడు 247 పాటలో అన్ని కాలంబులనున్న యెహోవా పాట రాగములో పాడదగినటువంటి పాట. పరిశుద్ధాత్మ ప్రభుని వరదివ్యా శక్తి బంధురము ధరణికి జీవ సంజీవము పరమౌన్నత్యంబైన పరలోక సువిశేష పరమార్థములు తెలుపు నెరి మార్గము పరిశుద్ధాత్మ ప్రభుని వరదివ్యా శక్తి బంధురము ధరణికి జీవ సంజీవము. ఎటువంటిది ఈ పరిశుద్ధాత్మ? ఒక సంజీవినిగా, ఒక మందుగా. ఏ విధముగా? మత్తు కలిగించే మందు కాదండి, జీవాన్ని పోసి మనల్ని సజీవులుగా ఉంచేటువంటి మందు పరిశుద్ధాత్మ, దేవుడు పరిశుద్ధాత్మ శక్తి. ఆపత్కాలమునందు ప్రాపై నవజాతి కాపై సంరక్షించి ఏ పారును పాపాంధకారమున బడి మ్రగ్గి శోకించు పాపజాతికి దీప రాశి అయి రహించు కృపయు కనికరములో గుంపించి మధురాతి ప్రభగా బాసిల్లేడు పరమార్థము అపభ్రంశ కార్యముల కెప్పుడు తావియాక సుపురోగతిని చూప శోధించును పరిశుద్ధాత్మ ప్రభుని వరదివ్యా శక్తి బంధురము ధరణికి జీవ సంజీవము. ఎటువంటిది అనేది భక్తుడు ఇక్కడ మొదటి చరణములో చూపించాడు. సురగాల తిమోతి జ్ఞానానందం గారు ఈ పాట రాశాడట. పరిశుద్ధాత్మని యొక్క అసలు ఏంటి, పరిశుద్ధాత్మనికి ఉన్నటువంటి శక్తి ఏంటి, మనల్ని ఏ విధంగా ఆదుకుంటాడు, మనల్ని ఏ విధంగా కాపాడుతాడు, ఏ విధంగా రక్షిస్తాడని మనం గమనించి చూసినప్పుడు 2వ చరణం. పుస్తకాలు ఉన్నవాళ్ళు నాతో కలిసి పాడండి. బండాలనుపమించు గుండియలా గదిలించు నిండు శక్తి ఘటించు నీతి బెంచు ఎండిన ఎదలాను నిండించు రక్షణ దండ విలసిత భాగ్య దానములు దండిగాన సమాన ధైర్యోత్సాహములిచ్చి మెండుగా నాదరము మేళవేంచి మండుచున్న పాప మరణాగ్ని జ్వాలాల నుండి పాపిని గాచు నండయౌచు పరిశుద్ధాత్మ ప్రభుని వరదివ్యా శక్తి బంధురము ధరణికి జీవ సంజీవము. ప్రభునందు ప్రియులారా, మరి ఏంటి పరిశుద్ధాత్మ దేవుని గురించి ఎందుకు మనం ఇంతగా ధ్యానం చేయాలి, ఇంతగా మనము తెలుసుకోవాలి? దానిలో ఉన్నటువంటి శక్తి ఏంటి? మనం పరిశుద్ధాత్మ శక్తి ఎందుకు యేసు ప్రభువారు మరణించడానికంటే ముందు మరి పరిశుద్ధాత్మ దేవుని గురించి ఇంతగా ప్రవచనాలు ఆయన పలికాడు. సో తనను గురించి ప్రవచనాలు పలికారు కాబట్టి యేసయ్య ఏం చేశాడంటే దేవుని కుమారుడు పరిశుద్ధాత్మని గురించి ప్రవచనాలు పలికాడు. యోవేలు ప్రవక్త చెప్పాడు. యోవేలు గ్రంథము 2వ అధ్యాయంలో పరిశుద్ధాత్ముడు గురించి, పరిశుద్ధాత్ముడు వచ్చినప్పుడు ఏమేమి జరుగుతాయి 2వ అధ్యాయంలో ఉంటుంది. మీ పిల్లలు కళ్ళు కంటారు, మీ యవ్వనస్తులు, వృద్ధులు, ఎవరెవరి మీదకి ఏ విధంగా పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు ఎటువంటి కార్యాలు జరుగుతాయి అని చెప్పాడు. అక్కర్లేదు. 3వ చరణం పాడుకుంటే
శాంతి సమాధాన సౌజన్య భావము కాంతిమంతము కల్గు కారుణ్యము అంతములేనట్టే ఆనంద శుద్ధాత్మ శాంతి దాంతియ సంగి సంరక్షించు ఎంతో సంతోషముతో అంతు బంతు లేని విశ్రాంతి బలత్యాగము గావింపజేయు చింతాద్వాంతములోన చెదరి కొట్టుకపోవు శాంతి లేని జనతకు సౌఖ్యాస్పదము పరిశుద్ధాత్మ ప్రభుని వరదివ్యాశక్తి బంధురము ధరణికి జీవ సంజీవము పరమౌన్నత్యంబైన పరలోక సువిశేష పరమార్థములో తెలుపు నెరిమార్గము. పాడండి ఇంట్లో టైం ఉన్నప్పుడు పాటలు పుస్తకం ముందేసుకొని రాగం వచ్చినా రాగం రాకపోయినా ముందు చదవండి ఒక 10 సార్లు. నేను ముందు చదువుతాను, పాడను, ప్రయత్నం చేస్తాను. ఒక అమ్మాయి ఒక పాట పాడింది, చక్కని పాట. ఆ పాట నేను పాడడానికి 100 సార్లు ప్రాక్టీస్ చేస్తే కానీ ఆ పాట రాలా నాకు. ఏంటి ఆ పాట? ఒకసారి అమ్మాయి పాడింది, కమల ఒక పాట పాడమని చెప్పాను నేను మీకు. ఆ పాట నేను పాడడానికి 100 సార్లు ప్రాక్టీస్ చేస్తే ఆ అమ్మాయి పాడినంత మధురంగా, ఆమె డాక్టర్లేండి, అంత మధురంగా కాదు కానీ నా లెవెల్లో ఈ బొంగూరు గొంతుకి తగినటువంటి లెవెల్లో పాడగలిగాను. మీరందరూ ఆడవాళ్ళే, అందరికీ మంచి స్వరాలు ఉన్నాయి. ఇంట్లో ఉన్నప్పుడు పాటల పుస్తకం ముందేసుకోండి, పాటలు నేర్చుకోండి. పాస్టర్ గారికి స్వరం చాలా అవసరం, పాటలు పాడడం మరీ అవసరం, ఆరాధన పాటలు చాలా అవసరం. ఏంటి ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ పాట తీసి 247వ పాట, పరిశుద్ధాత్మ దేవుడి శక్తి ఏం మన జీవితంలో ఏం మేలు చేస్తుందంటే, ఇప్పటి వరకు నేను చెప్పినటువంటి మాటలన్నీ ఒక ఎత్తు, ఈ పాటలో ఉన్న 3 చరణాలు ఒక ఎత్తు. ఇది పాడుకొని మీరు అర్థం చేసుకుంటే ఈరోజు ప్రసంగం అయిపోయినట్టే. అన్నీ కూడా ఇందులోనే ఉన్నాయి. దాని తర్వాత 624వ సంగీతం కూడా పాడుకున్నాం ప్రారంభంలో, ఒక చక్కని పాట. అది కూడా పరిశుద్ధాత్మ దేవుని గురించినటువంటి పాటే. ప్రభునందు ప్రియులారా, మనకు ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో సందర్భానుసారమైనటువంటి పాటలు ఉంటాయి. ఏ సందర్భంలో ఏ పాటలు పాడాలి. ఒకరోజు ఒకళ్ళ ఇంట్లో ప్రధానం జరుగుతుంది. అమ్మాయి రెడీ చేసి చీర కట్టుకొని రావాలి, లోపలికి వెళ్ళింది. ఎవరైనా ఒక పాట పాడమ్మని ఒక ఆమెకి మైక్ ఇచ్చాం, పాట పాడమంటే ఆమె ఏడుపు పాట మొదలేసింది. శుభ సందర్భము, పెళ్లి కుమార్తెను ఇంకా కొద్ది గంటల్లో ఆమెకు పెళ్ళి అవుతుంది. పాట పాడమంటే ఏం పాట మొదలేసిందంటే ఏడుపు పాట మొదలేసింది. ఆపించాల్సి వచ్చింది, ఆపించేస్తాం. కాబట్టి సందర్భానుసారమైనటువంటి పాటలు ఉంటాయి. మీరు ఈ ఆరాధన పుస్తకంలో చూస్తే హెడ్డింగ్స్ ఉంటాయి, ఎప్పుడెప్పుడు ఏ సందర్భాల్లో ఏ పాట పాడాలి గమనించాలి. అందుకని కొన్ని పాటలు మనం అసలు టచ్ చేయము. ఎందుకు టచ్ చేయము? సెంటిమెంట్స్ కూడా ఉంటాయి కనుక అది అప్రస్తుతమైనప్పటికీ ఈ పెంతెకోస్తు పండుగ రోజున జరిగినటువంటి యొక్క మహాద్భుత కార్యమును బట్టి దేవుడు చెప్పినటువంటి మాట ఏంటంటే, ఆ 10 days యేసయ్య ఆరోహణము, ప్రథమ ఫలములో పండుగ, అర్పణల పండుగ, నైవేద్యముల పండుగ, దేవునికి నైవేద్యం అర్పించిన రోజు. కుమారుడు ఆరోహణమై 10 రోజుల తర్వాత దేవునికి ప్రథమ ఫలముల నైవేద్యమును అర్పించినటువంటి రోజు పరిశుద్ధాత్ముడు భూమి మీదకి దిగి వచ్చాడు. యేసయ్య బాప్తిసం తీసుకున్న తర్వాత ఆయన ఒడ్డుకొచ్చినప్పుడు ఆకాశము తెరవబడుటయు, పరిశుద్ధాత్మ పావురం రూపంలో ఆయన మీదికి దిగి రావడాన్ని మనము
గమనిస్తాము. ఈయన నా ప్రియ కుమారుడు, ఈయనేందో నేను అందరూ చూశారు పరిశుద్ధాత్మ పావురం రూపంలో. సో పావురము దేనికి సంకేతంగా ఉందంటే పరిశుద్ధాత్మకు సంకేతంగా ఉంది. ధవళ ఆదివారము అన్నారు. ధవళము అంటే తెలుపు, ధవళం అంటే తెలుపు. ఈ రోజున అందరూ కూడా తెల్లటి వస్త్రాలే ధరించుకొని రావాలి. ఒక చర్చిలో అడ్వెంట్ రోజు అడ్వెంట్ ప్రారంభమవుతుంది. వచ్చే ఆదివారం అందరూ కూడా వైలెట్ డ్రెస్ వేసుకురమ్మన్న. చర్చ్ అయిన తర్వాత ఒక ఆయన తిట్టాడు, మీకు పని పాట లేదా, పొద్దాకి ఇట్లాంటివి పెడతారేంటి మీరు, ఎవరికి నచ్చిన వాళ్ళు వేసుకొస్తారు, మీరు ఇట్లాంటివి పెట్టకండి అని. ఆ భయం ఉంటుంది కదా, ఒకసారి అనిపించుకున్న తర్వాత మళ్ళీ రెండోసారి సంఘంలో అనిపించుకుంటే మాకు అవమానం కదా. కొన్ని చేయాలనుకుంటాం, కొన్ని మీకు నేర్పించాలి అని అనుకుంటాం. నేర్పించడమే ఇవన్నీ కూడా ఏంటంటే, అందుకనే పెంతెకొస్తు సంఘం వాళ్ళు చర్చికి వెళ్ళేటప్పుడు ఏం డ్రెస్ వేసుకుంటారు, వాళ్ళు తెలుపే వేసుకుంటారు. వాళ్ళు తెలుపే వేసుకుంటారు. అది వాళ్ళ సిద్ధాంతంగా వాళ్ళు పెట్టుకున్నారు. కనీసం మనం పెంతెకొస్తు పండుగ రోజైనా, ఈరోజు చెప్పాను కాబట్టి వచ్చే సంవత్సరం దాన్ని అమలు పరుద్దామా? సో ఎవరు ఏం పలకట్లా. మౌనము అర్ధాంగీకారానికి సూచన అంట. మౌనం అసలు నిల్లుకి కూడా సూచన అంట. ఇష్టం లేదు అని చెప్పడానికి కూడా సూచన ఏంటంటే మౌనమే. ఏది ఏమైనప్పటికీ ప్రభునందు ప్రియులారా, యేసయ్య చెప్పినటువంటి యొక్క మాటల్లో ఈ యోహాను సువార్త 14వ అధ్యాయము మరి చదువుకున్నటువంటి ఈ లేఖన భాగాన్ని బట్టి 23వ వచనము నుంచి 31వ వచనములో యేసు ప్రభు వారు చెప్పినటువంటి మాటలు, సమాధానమును మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను, నా సమాధానమే మీకు అనుగ్రహించుచున్నాను, లోకమిచ్చున్నట్లుగా నేను మీకు అనుగ్రహించుటలేదు. మీ హృదయమును కలవరపడనీయకుడి, వెరవనీయకుడి. నేను వెళ్ళి మీ యొద్దకు వచ్చేదనని మీతో చెప్పిన మాట మీరు వింటిరి కదా. తండ్రి నాకంటే గొప్పవాడు గనక మీరు నన్ను ప్రేమించిన ఎడల నేను తండ్రి యొద్దకు వెళ్ళుచున్నానని మీరు సంతోషింతురు. కండిషన్ అప్లై చేస్తున్నాడు ఇక్కడ యేసయ్య. యోహాను సువార్త 14వ అధ్యాయంలో 28వ వచనం చూస్తున్నాను. 27వ వచనం అంటున్నాడు, సమాధానాన్ని మీకు అనుగ్రహిస్తున్నాను, నా సమాధానమే మీకు ఇస్తున్నాను. లోకం ఇచ్చేటువంటి సమాధానం కాదు, నా సమాధానమే. కాబట్టి ఏమంటున్నాడు, మీ హృదయములను కలవరపడనీయకుడి. 14వ అధ్యాయం 1వ వచనం కూడా అదే, మీ హృదయమును కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు గనక నా యందును విశ్వాసం ఉంచండి. ఇక్కడ యేసయ్య అంటున్నారు, వెరవనీయకుడి. నేను వెళ్ళి మీ యొద్దకు వచ్చేదనని మీతో చెప్పిన మాట మీరు వింటిరి కదా. తండ్రి నాకంటే గొప్పవాడు కనుక మీరు నన్ను ప్రేమించిన ఎడల నేను తండ్రి యొద్దకు వెళ్ళుచున్నానని మీరు సంతోషిస్తారు. ఈ సంగతి సంభవించినప్పుడు మీరు నమ్మవలెనని అది సంభవింపక మునిపే మీతో చెప్పుచున్నాను. జరిగిన తర్వాత కాదు, జరగక ముందే నేను మీకు తెలియజేస్తున్నాను అంటున్నాడు. ఇకను మీతో విస్తరించి మాట్లాడను. ఈ లోకాధికారి వచ్చుచున్నాడు, నాతో వానికి సంబంధమేమీయో లేదు. అయినను నేను తండ్రిని ప్రేమించుచున్నానని లోకము తెలుసుకున్నట్లు తండ్రి నాకు ఆజ్ఞాపించినది నెరవేర్చుటకు నేను ఇలాగున చేయుచున్నాను అని చెప్తూ రండి ఇక్కడి నుంచి వెళదామన్నాడు. అంటే ఆ ప్రభురాత్రి భోజన సంస్కారం తర్వాత రండి వెళదామంటే గెత్సెమనే తోటకు వెళదామని అన్నాడు. ఆ మాట చెప్పిన తర్వాత 15-16 అధ్యాయాలు యేసయ్య మార్గమధ్యములో వాళ్ళతో మాట్లాడినటువంటి మాటలు. 17వ అధ్యాయము గెత్సెమనే తోటలో యేసయ్య చేసినటువంటి విజ్ఞాపన ప్రార్థన. రండి, బలారాధన అయిపోయింది, ఇక వెళదాం ఇక్కడి నుంచి అని ఆయన వాళ్ళని శిష్యుల్ని తీసుకువెళ్ళాడు. కాబట్టి ప్రభునందు ప్రియులారా, మనమందరం కూడా దేవునందు భయభక్తులు కలిగి పరిశుద్ధాత్మ దేవుడిని మన మీదకి కూడా దిగి వచ్చున్నట్లుగా మనము కూడా నిర్మలమైన మనస్సును శుద్ధ హృదయమును కలిగి నిష్కల్మషముగా జీవించడానికి
ప్రయాసపడదాము. దైవకృప మనకందరికీ తోడుగా ఉండునుగాక. ఆమెన్. సమస్త జ్ఞానమునకు మించిన దేవునికి సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు కావలి ఉండునుగాక. ఆమెన్.